వైసీపీ నీచ రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి మరొక ఉదాహరణ. ఇటీవల గాదే సాయికృష్ణ అనే ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడని, ఆ వ్యక్తి ఆచూకీ కనపడటం లేదని అటు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు కొంత ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే కుటుంబానికి ధైర్యంగా ఉంటాం. కంగారు పడద్దు, దొరుకుతాళ్లే, పోలీసులు పట్టుకొస్తారు, మీరు కంగారు పడద్దని కొద్ది గొప్ప భరోసా ఇస్తాం. కానీ వైసీపీ పార్టీ మాత్రం ఇదే అదునుగా చూసుకుని కూటమి ప్రభుత్వం మీద, పోలీసుల మీద బురద జమ్మటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి గాదే సాయికృష్ణ వయసు 25 సంవత్సరాలు. అతని మీద ఉన్న కేసులు ఎన్నో తెలుసా? 23 కేసులు. కేసులు అంటే ఏ కేసులు అనుకుంటున్నారు? అందులో హత్య కేసులు ఉన్నాయి, అత్యాచారం కింద ఫోక్సో కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి. 2017లోనే అంటే దాదాపుగా 10 ఏళ్ల క్రితమే, 8-9 ఏళ్ల క్రితమే రౌడీ షీట్ కూడా గాదే సాయికృష్ణ మీద విజయవాడలో పోలీసులు ఓపెన్ చేశారు. అలాగే అమ్మాయిలు వేధింపులు కేసులు మొదలు, ఆ సెటిల్మెంట్ల కేసులు మొదలు, రౌడీయిజం కేసులు మొదలు అనేక కేసులు, మొత్తంగా 25 ఏళ్ల వయసులోనే 23 కేసులు ఉన్నాయి. తాజాగా ఒక 6-7 నెలల క్రితం ఒక హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2 పోలీస్ స్టేషన్లలో ఇతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. స్టిల్ ఈ రోజుకి గంజాయి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి ఎక్కడైనా ఉంది అంటే అక్కడ గాదే సాయికృష్ణ ప్రమేయం ఉంటుంది అనే స్థాయిలో గంజాయికి ఎడిక్ట్ అవటమే కాకుండా గంజాయి స్మగ్లింగ్ కూడా ఒక రకంగా అంతర్రాష్ట్ర ముఠాలతో బలమైన నెట్వర్క్ ఉందని చెప్పి పలు సందర్భాల్లో పోలీసులు కూడా చెప్పారు. పదే సాయికృష్ణ మీద పోలీసులు ఎప్పుడు ఒక కన్ను కూడా వేసి ఉంచుతారు. ఎందుకంటే గంజాయిలో కీలకంగా వ్యవహరిస్తూ యువతను గంజాయి బారిన పడేటట్టు చేయటమే కాకుండా తాను కూడా గంజాయి బాధితుడిగా మారటంతో పోలీసులు పలుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు, తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు. స్టిల్ ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే తన స్నేహితుడి హత్య కేసులో గాదే సాయికృష్ణ ప్రమేయం ఉందని చెప్పి తెలిసిందో, ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేశారో, ఎప్పుడైతే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందో అప్పటి నుంచి సాయికృష్ణ అనే వ్యక్తి అయితే అదృశ్యమయ్యాడు. వాస్తవానికి ఈ వ్యక్తి పోలీసుల కంట పడలేదు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. దీని మీద కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. నా కొడుకు ఎక్కడున్నా నాకు తీసుకురావాలని. దానికి కోర్టు ఒక టైం గడువు కూడా విధించింది. పలానా తేదీలోపు సాయికృష్ణ ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరచండి అని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి పోలీసులు తమ పని తాను చేస్తున్నారు. అయితే దీని మీద అంబటి రాంబాబు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ఇంకా కొంతమంది నేతలు కావచ్చు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని, జనసేనాని టార్గెట్ చేస్తూ ఒక కాపు యువకుడు కనపడకుండా పోతే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడా, కూటమిలో భాగస్వామిగా ఉన్న నువ్వు ఒక కాపు యువకుడికి న్యాయం చేయలేవని చెప్పి రకరకాల వ్యాఖ్యలు. ఇందులో కనపడకుండా పోతే కాపు ఏంటి, కమ్మేంటి, రెడ్ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, ఎవరైనా సరే కనపడకుండా పోతే పోలీసులు తీసుకొస్తారు, హాజరుపరుస్తారు. కోర్టు కూడా కులం చూసి అతను హాజరుపరచండి, తక్కువ కులం అయితే హాజరుపరచొద్దు, ఎక్కువ కులం అయితే హాజరుపరచండి అలాగేం చెప్పదు కోర్టు కూడా. సో ఒక వ్యక్తి కనపడలేదు అని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. సో అంటే మానవతా కోణంలో ఆలోచించాల్సిన విషయంలో కూడా వీళ్ళు కులం కోణంలో ఆలోచిస్తున్నారంటే వైసీపీ ఈ విషయంలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈ సాయికృష్ణ అనే వ్యక్తి దొరకటం మరొక 4 రోజులు ఆలస్యం అయిందనుకోండి, ఈ 4 రోజులు వీళ్ళకి ఇది ఒక సబ్జెక్ట్గా మారుద్ది. ఈ 4 రోజులు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి వీళ్ళు ఒక ఆయుధంగా మారుద్ది. సో పైగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు చంపేశారా, పోలీసులే చంపేశారా అని చెప్పి వ్యాఖ్యానించడం అనేది దారుణమైన విషయం. దీని మీద రాత్రే విజయవాడ కమిషనర్ శేఖర్ బాబు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గారావు అనే వ్యక్తిని దీనికి విచారణాధికారిగా వేయడంతో పాటు 10 బృందాలను ఏర్పాటు చేశారు. సాయికృష్ణ కోసం గాలించడం కోసం దాదాపుగా 10 బృందాలను కూడా పోలీసు బృందాలను అయితే ఏర్పాటు చేశారు. పోలీసులందరూ కూడా సాయికృష్ణని వెతికే పనిలో ఉన్నారు. ఒక పక్క పోలీసులు తమ పని తాము చేస్తుంటే వాళ్ళ మీద బురద జిమ్మే ప్రయత్నం. అసలు ఏం జరిగిందో బయటికి రాకముందే వీళ్ళంతటా వీళ్ళే ఊహాగానాలు ప్రదర్శించడం. వాస్తవానికి సాయికృష్ణ లాంటి వ్యక్తి పూర్తిగా జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తే. ఆ కుటుంబ సభ్యులు కూడా నిన్న మొన్న మాట్లాడుతూ సరే మా ఓడు తప్పుడు దారిలో వెళ్ళిన మాట వాస్తవమే, గతంలో అనేక సందర్భాలు అరెస్ట్ అయినా మేము ఆ వ్యక్తిని ఎందుకు విడిపించలేదంటే జైల్లోనైనా మారతాడేమోననే ఆశ ఉండేది, కానీ ఈరోజు కనపడకుండా పోవటం అనేది మాకు బాధాకరంగా ఉంది, మేమైతే ఏ రాజకీయం చేయాలని మేము అనుకోవట్లేదని చెప్పి కుటుంబ సభ్యులు కూడా స్వయంగా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్తున్నాడనే విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులు హెచ్చరించి వారించి ఇక వదిలేశారు.
చేశారు. మీరు గాదె సాయి కృష్ణ ఇది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫోటోలు. సో ఇలాంటి మారణాయుధాలతో ఫోటోలు దిగటం, గంజాయి తాగుతూ వాటిని ఫోటోలు పెట్టడం, అంటే ఏదైతే భయానక వాతావరణం కల్పించేటువంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం. ఇంకో రకంగా గాదె సాయి కృష్ణ ఎక్కడైనా కనపడితే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు, అమ్మాయిల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయిల వేధింపుల కేసులు కోకోలలో సాయి కృష్ణ మీద ఉన్నాయి. అందులో ఫాక్సో కేసు, ఒక అత్యాచారం కేసు కూడా సాయి కృష్ణ మీద ఆల్రెడీ ఉంది. ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి ఉంది. సాయి కృష్ణ మీద హత్య కేసు ఉంది, అత్యాచారం కేసు ఉంది, దొంగతనం కేసులు ఉన్నాయి, అలాగే రౌడీయిజం కేసులు ఉన్నాయి, సెటిల్మెంట్ల కేసులు ఉన్నాయి, గంజాయికి సంబంధించి 4-5 కేసులు ఉన్నాయి. ఇప్పటికి ఈ రోజుకి కూడా గంజాయి తాగుతూ గంజాయి అమ్ముతూ పట్టుబడిన సందర్భాలు 4-5 కేసులు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు? సో ఇంత తీవ్రమైనటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తి బయట ఉండకూడదు, ఖచ్చితంగా జైల్లోనే ఉండాలనే ఉద్దేశంతో కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. అప్పుడే అదృశ్యం అయిపోయాడు. మళ్ళీ పోలీసులకు దొరికితే బహుశా ఈసారి నన్ను బయటికి రానివ్వరేమోననే ఆ ఉద్దేశంతో ఆ వ్యక్తి అయితే పరారీలోకి వెళ్ళిపోయాడు. దీని మీద ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. వైసీపీ అత్యుత్సాహం, సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట, అంబటి ఆరోపణలు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు లేఖలు ఇందులో భాగమే. వైసీపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు. ఒక వ్యక్తి కనపడకపోతే ఆచూకీ కనుగొనండి అని పోలీసులను అడగటంలో తప్పు లేదు, కానీ దీన్ని రాజకీయం చేసి కూటమి ప్రభుత్వం మీద, హోంమంత్రి మీద, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కావడంతో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ దీన్ని కూడా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేయటం, అసలు సాయి కృష్ణ ఎక్కడున్నాడో ఏమైందో కూడా తెలియకముందే పోలీసులకు తెలియదు, బాహ్య ప్రపంచానికి తెలియదు, కుటుంబ సభ్యులకి తెలియదు, కానీ వీళ్ళు మాత్రం రకరకాల ఊహాగానాలతో చంపేశాడని కొంతమంది, చచ్చిపోయాడని కొంతమంది, లేకపోతే పోలీసులే ఏదో చేశారని మరికొంతమంది, ఇలా రకరకాల వ్యాఖ్యలతో ఇతరులను మరింత భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో స్పష్టమైన రాజకీయ కుట్ర కనపడుతుంది. పవన్ కళ్యాణ్ని, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యక్తి నిజంగా కనపడకపోతే దాన్ని ఆయుధంగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రోజైనా రాష్ట్రంలో అనేక మంది కనపడకుండా పోయారు. ఏ రోజైనా సరే వైసీపీ పార్టీ రియాక్ట్ అయిందా? ఏ రోజైనా సరే పలానా వ్యక్తులు కనపడలేదంట, మీరు వెతికి పెట్టండి అని పోలీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారా? మరి ఈరోజు దేవినేని అవినాష్ కావచ్చు, మల్లాది విష్ణు కావచ్చు, అడ్మిన్ ఏసీపీకి, డీసీపీకి వీళ్ళందరికీ వెళ్ళిపోయి లేఖలు ఇచ్చేసి ఎక్కడున్నాలో తేల్చాలని చెప్పడం, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టడం, ఏంటిదంతా? ఎక్కడ ఎంత గతంలో లేనిది ఎందుకని గాదె సాయి కృష్ణ విషయంలో వీళ్ళందరూ తీసుకొచ్చారు? పోని గాదె సాయి కృష్ణ మీద కేసులు లేవని కానీ, ఆ వ్యక్తి సచ్చీలుడని కానీ, ఆ వ్యక్తి సమాజానికి హానికరం కాదని కానీ వీళ్ళు చెప్పగలరా? గాదె సాయి కృష్ణ మీద ఉన్న కేసులు చూస్తే మతిపోద్దు మీకు. 25 ఏళ్ళు అతనికి ఇప్పుడు వయసు, కానీ 17 ఏళ్ల వయసులోనే 2017లోనే ఆ వ్యక్తి మీద ఆ రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 17-18 ఏళ్ల వయసులోనే ఆ వ్యక్తి పేరు మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సో ఎంతటి వ్యక్తి అయితే చదువుకునే వయసు, మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే 17-18 ఏళ్ళు అంటే, అలాంటి వయసులోనే సాయి కృష్ణ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారంటే ఏ స్థాయిలో అరాచకాలు చేసి ఉంటాడో చూడండి. ముఖ్యంగా గంజాయి, అమ్మాయిల్ని ఎందాకే చెప్పినట్టుగా తల్లిదండ్రులు గాదె సాయి కృష్ణ ఆ ఏరియాలో ఉన్నాడంటే వాళ్ళ పిల్లలను అటు పంపాలంటే భయపడతారు. గాదె సాయి కృష్ణ ఉండే ప్రాంతంలో అమ్మాయిలు రోడ్డు మీద ఒంటరిగా తిరగాలంటే భయపడతారు. సో అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు సాయి కృష్ణ మీద ఉన్నాయి, కేసులు నమోదైన ఈ రోజుకి ఉన్నాయి, రికార్డెడ్ ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా చెప్తుంది కాదు. ఓవైపు బిడ్డ జాడ తెలియక తల్లిదండ్రులు తల్లదిల్లుతుంటే వారికి ధైర్యం చెప్పి అండగా నిలబడాల్సిన వైసీపీ నాయకులు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి సాయి కృష్ణను చంపేశారంటూ ఆరోపణలు చేయటం, నగరంలోని దేవినేని అవినాష్, మల్లాది విష్ణు పోలీస్ కమిషనరేట్లో అడ్మిన్ డీసీపీకి సాయి కృష్ణ ఆసూకి తెలుసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని వినతిపత్రం ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే రాజకీయ కుట్రకు తెరతీశారన్నది స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే కృష్ణలంకకు చెందినటువంటి గాదె సాయి కృష్ణపై స్థానిక పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు ఉన్నాయి. వీటితో పాటు జగ్గయ్యపేటలో జరిగిన స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆయా కేసులో నిందితుడైన సాయి కృష్ణ కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి గాదె సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. సాయి కృష్ణ ఆచూకీ కోసం కృష్ణలంక పోలీసులు కొద్ది కాలంగా గాలిస్తున్నమాట వాస్తవం. గాదె సాయి కృష్ణ ఆచూకీ కోసం ఇటీవల బార్ కౌన్సిలర్ తరపున లాయర్లు హైకోర్టులో
కోర్టులో కేసు వేశారు. కోర్టులో హాజరుపరచాలని గడువు విధిస్తూ పోలీసులను కూడా ధర్మాసనం ఆదేశించింది. దాంతో పోలీసులు మరింత ఉధృతంగా సాయికృష్ణ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి వైసీపీ నీచ రాజకీయం చేస్తుంది. దీనికి సంబంధించి చూడండి, పశ్చిమ ఏసీపీగా ఉన్నటువంటి దుర్గారావుని ప్రత్యేక అధికారిగా నియమించారు. సాయికృష్ణ అదృశ్యంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనిపై విచారణ అధికారిగా పశ్చిమ డివిజన్ ఏసీపీ దుర్గారావుని నియమిస్తూ పోలీస్ కమిషనర్ శేఖర్ బాబు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజులుగా సాయికృష్ణ అదృశ్యంపై గందరగోళం కొనసాగుతుంది. పోలీసులు అరెస్టు చేసిన తన కుమారుడిని కోర్టులో హాజరుపరిచేలాగా ఆదేశాలు ఇవ్వాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాయికృష్ణ ఆచూకీ కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలను నియమించారు. అదృశ్యంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలనే ఉద్దేశంతో పోలీసులు అయితే వ్యవహరించారు. దీనికి సంబంధించి సాయికృష్ణ మీద ఏమేం కేసులు ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. సో పోలీసు విచారణలో గాదె సాయికృష్ణపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణపై లెక్కకు మించిన గంజాయి కేసులు ఉన్నాయని తెలుస్తుంది. జగ్గయ్యపేటలో తన స్నేహితుడు హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. కేసు పెట్టిన ఒక్కొక్కరి సంగతి తేలుస్తానంటూ గాదె సాయికృష్ణ బాధితులను బెదిరించాడని కూడా సమాచారం. సోషల్ మీడియాలో గొడ్డలి ఇతర మారణాయుధాలను ధరిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోస్టులు పెట్టేవాడు. హత్య, గంజాయి, బెదిరింపు, దౌర్జన్యాలు ఇలాగ అనేక కేసులు ఉన్న వ్యక్తి కోర్టుకు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరగటం, అదృశ్యం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో చివరకు ఏం జరుగుతుందోనని వేచి చూడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు దిగజారుడుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి మిగిలిన రాజకీయ పార్టీలు సమన్వయంతో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం ఇది. సో ఇందులో అంత తొందరగా రియాక్ట్ అవ్వకూడదు. రెండోది, ఈ వ్యక్తి నేర చరిత్ర కూడా అంతే తీవ్రంగా ఉంది. దాదాపు 8-9 ఏళ్ల క్రితమే రౌడీ షీట్ ఇతని మీద ఓపెన్ అయింది. స్టిల్ ఈ రోజుకి 25 ఏళ్ల వయసులో 23 కేసులు ఉన్నాయి. 2 స్టేషన్లలో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. ఇటీవల ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఒక బాలికను, ఒక మహిళను వేధించిన కేసులో ఫాక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. 1/2 డజన్కు పైగా గంజాయి కేసులు ఉన్నాయి. అలాగే దొంగతనం కేసులు కూడా 4-5 దొంగతనం కేసులు ఉన్నాయి. సెటిల్మెంట్ కేసులు ఉన్నాయి. ఈవ్ టీజింగ్, అమ్మాయిలను ఏడిపించినటువంటి కేసులు ఉన్నాయి. సో ఇన్ని రకాల కేసులు ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా ఎవడైనా ఏదైనా 1-2 కేసులు ఉంటాయి ఎవరి మీదైనా సరే. ఏదైనా చేసిన నేరమే పదే చేయొచ్చు తప్ప ఈ రకమైనటువంటి మనం ఏదో సినిమాలో చూసారా ఆ టైపు వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈ సాయికృష్ణ. కాబట్టి ఇతర పార్టీలు కూడా కొంచెం సమన్వయంతో, ఎందుకంటే అతని నడవడిక కూడా అంత కరెక్ట్గా లేదు. రెండోది, ఏం జరిగిందో తెలియకుండా మనం విమర్శించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఏదో ఆరోపణ చేసి రేపొద్దున సాయికృష్ణ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారనుకోండి, అప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? సో కాబట్టి ఏం జరిగిందో తెలియదు కాబట్టి మిగతా పార్టీలు సైలెంట్గా ఉంటే, కరెక్ట్గా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, అది పవన్ కళ్యాణ్ని ఇరకాటంలో పెట్టడానికి అవకాశం ఉండటంతో జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపి దీన్ని రాజకీయం చేయాలని ఆదేశించడంతో వాళ్ళు నిన్నటి నుంచి రాజకీయం చేస్తున్నారు. వాస్తవానికి కుటుంబ సభ్యులే ఓపెన్గా చెప్పిన మాట ఏంటంటే, మాకు రాజకీయం చేయాలనే ఉద్దేశం లేదు, మేము రాజకీయం చెయ్యం, కానీ మా కుమారుని మాకు ఇస్తే చాలు. వాళ్ళు చెప్పేది అదే. కానీ వీళ్ళు మాత్రం రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా గాదె సాయికృష్ణ మీద వైసీపీ నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం మీద ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, వైసీపీ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అరే కొడుకు కనపడకుండా వాళ్ళు బాధల్లో ఉంటే దీన్ని రాజకీయం చేసి రకరకాల మాటలు మాట్లాడితే కుటుంబ సభ్యులకి ఎంత బాధగా ఉంటుంది? సో కుమారుని చంపేశారా, చచ్చిపోయాడా, ఎక్కడ చంపేశారు లాంటి మాటలు మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది. కానీ పోలీసులు 10 బృందాలకు ఆల్రెడీ గాలిస్తున్నారు అతన్ని. సో ఏది ఏమైనా వైసీపీ చేస్తున్న నీచ రాజకీయం పట్ల సొంత పార్టీలోనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నమాట మాత్రం వాస్తవం.